హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 5 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ పామును చూసి భయపడిపోయి కింద పడిపోయింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఇంతకీ నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా, లేదు నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నన్ను దయచేసి క్షమించండి, నేను మీ బండిని పగలగొట్టేశాను, పర్లేదు, కానీ ఇంత రాత్రి పూట మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మూలికలు కోయడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి మూలికనా? అవును. సరే, నీ తలకి ఏదో గాయమైనట్టు ఉంది, నేను నా డాక్టర్ని చెక్ చేయమని చెప్పనా? వద్దొద్దు, నా గాయాన్ని క్యూర్ చేసే మూలికను నేను ఆల్రెడీ కోసేసుకొని వచ్చేసాను. ఇంటికి వెళ్ళగానే ఆ మూలికని నా గాయానికి అప్లై చేస్తాను. ఓహో మంచిది. సరే, మీరెక్కడ నివసిస్తున్నారు? నేను ఎందుకు అలా అడుగుతున్నాను అంటే, ఇంత రాత్రిపూట మీరు ఒంటరిగా అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. నేను మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. లేదు పర్లేదు, నేను వెళ్తాను. పర్లేదు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నేను మ్యాజికల్ అకాడమీలో ఉంటున్నాను. అలా అయితే మీరు ఆ మ్యాజికల్ అకాడమీ స్టూడెంట్నా? అవును, నేను ఆ స్కూల్లో జాయిన్ అయ్యి 2 రోజులు మాత్రమే అవుతుంది. ఓహో అవునా అనేసి అతను యూలియన్ని మ్యాజికల్ అకాడమీకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నన్ను ఇక్కడ డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పర్లేదు, మనం మళ్ళీ మీట్ అవుతామని అనుకుంటున్నాను. ఏంటి మళ్ళీనా? అవును. సరే ఓకే, మళ్ళీ మనం మీట్ అయితే నాకు కూడా సంతోషమే. సరే, నేను ఇంకా బయలుదేరుతాను. యువరాజు గారు, మన రికమెండేషన్ లెటర్ని మ్యాజికల్ అకాడమీకి ఆల్రెడీ పంపించేశాను. కాబట్టి ఇంకొక 2-3 రోజుల్లో మీరు కూడా ఆ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. ఓహో మంచిది. ఆ యువరాజుని యూలియన్నే కాపాడింది. సరే ఓకే, మన వాళ్ళ మీద ఏమైనా గాయాలునిందా? గాయాలేం లేవు, కానీ వాళ్ళకి ఊపిరి ఆడకుండా చనిపోయారు. సో యువరాజు పక్కన యూలియన్ మాత్రమే ఉనిందంట. నా లెక్క ప్రకారము ఆమె సామాన్యురాలు కాదేమో అనిపిస్తుంది. నేను వెళ్ళి ఆమె ఎవరన్నది ఎంక్వైరీ చేయనా? ఏం అవసరం లేదు. తను ఇంత సెక్యూర్గా ఈ స్కూల్లోకి ఎంటర్ అయింది అంటే తను తన ఐడెంటిటీని చేంజ్ చేసుకుని వచ్చి ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది చెయ్యు అనేసి లాంగ్ వే ఏదో చెప్తూ ఉన్నాడు. ఈ ఐడియా చాలా బాగుంది, నేను వెంటనే దానికి ఏర్పాటు చేస్తానని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. మాస్టర్, నేను ఈ స్కూల్లో అందరినీ చెక్ చేసేసాను. మనం అనుమానిస్తున్నట్టుగా అక్కడ ఎవ్వరూ లేరు. గ్రాండ్ మాస్టర్, మేము సిటీ అంతా బాగా వెతికేశాము, అక్కడ ఏం లేవు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వెతకండి. మనం అనుకున్నట్టుగానే వాళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు. నేను వెంటనే సీక్రెట్ జైలు దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మేషన్ ని కాస్త స్ట్రాంగ్ చేస్తాను. అప్పుడే ఎవ్వరూ అక్కడికి రాలేరు. ఇక్కడేమో మన హీరో యూలియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పొద్దున తను ఇక్కడికి వచ్చినప్పుడు తన తలలో ఎలాంటి గాయాలు కనిపించలేదు, కానీ మీటింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు తన తలకి గాయమయ్యునింది. అది ఎలా జరుగుంటుంది? బాస్, మీరు ఇంతకీ ఏం ఆలోచిస్తున్నారు? రీచంగ్, నువ్వు మార్నింగ్ తనతో ఫైట్ చేసినప్పుడు తననేమైనా గాయపరిచావా? లేదు. కన్ఫామ్గా చెప్తున్నావా? ఏమో, తనకేమైనా గాయాలు అయ్యుండొచ్చేమో. ఓహో, అలా అయితే ఇది నీ పనేనా? సరే, నేను ఇప్పుడే వస్తాను. బాస్, మీరెక్కడికి వెళ్తున్నారు? నీ వల్లే కదా తనకి గాయమైంది, అందువల్ల తనని మీట్ అయ్యి సారీ చెప్పడానికి వెళ్తున్నాను. మీరెందుకు సారీ చెప్పడం? నా వల్లే కదా తనకి అలా అయింది, కాబట్టి నేను వెళ్తాను. రీచంగ్, ఆగు, నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. ఏం బాస్, ఎందుకు? ఎందుకంటే నువ్వు తనని గాయపరిచావు. నువ్వు ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే తను నీ మీద కోప్పడవచ్చు. కాబట్టి నేను వెళ్తాను. ఆ మెడిసిన్ని ఇలా ఇవ్వు. బాస్, మీరు నిజంగానే తనకి సారీ చెప్పడానికే వెళ్తున్నారా? ఏంట్రా అలా అంటున్నావు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నేనేదో తనని బాగా మిస్ అవుతున్నట్టు, ఈ సాకుతో నేను తనని చూడ్డానికి వెళ్తున్నట్టు అని నువ్వు అనుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. నేనేం అలా అనలేదు కదా, కానీ మీరు ఇప్పుడు అలా అడుగుతూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు తనని ఇష్టపడుతున్నారు. అలా ఏం కాదురా. ఇక్కడేమో మన హీరోయిన్ ఆ మూలికల్ని యూజ్ చేసి తన గాయాన్ని క్యూర్ చేసుకుంటూ ఉంది. అంతలో అక్కడికి హీరో వస్తున్నాడు. వచ్చి ఆ మెడిసిన్ని అక్కడ పెడుతూ ఉంటే ఆ సౌండ్స్ విని ఎవరది అని హీరోయిన్ అంటూ డోర్ ఓపెన్ చేస్తూ ఉంది. రే మెంటల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ నేను ఆ చందమామని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు చందమామని చూడ్డానికి అమ్మాయిల హాస్టల్లోకే వస్తావా? ఏం రాకూడదా? అయినా చందమామ ఇక్కడే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. రే ఏంటిది? ఓహో ఇది పాయిజన్, నిన్ను చంపడానికి కోసమే తీసుకుని వచ్చాను. పొరా మెంటల్. హే, డోర్ క్లోజ్ చేయకు. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, ఇది నీ గాయానికి మందు అనేసి దాన్ని అక్కడే పెట్టేసి వేగంగా హీరో పరుగులు తీస్తూ ఉన్నాడు. అది చూసి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంది. యూలియన్, ముందు నువ్వు ఆ మెడిసిన్ని కింద పడేయ్. ఏం మాస్టర్, ఎందుకని? ఎందుకంటే వాడు మన శత్రువు. మాస్టర్, లీసన్ కాస్త మంచివాడిలాగానే అనిపిస్తున్నాడు. ఈ రోజు కూడా క్లాస్లో మన వాళ్ళకి సపోర్ట్ చేసి లీసన్ మాట్లాడాడు. యూలియన్, నువ్వు చాలా అమాయకురాలివి. ఆ లీసన్ ఉన్నాడు కదా, అతను ఈ రాజ్యం యొక్క గార్డియన్. మన డ్రాగన్ కింగ్ ఉన్న సమయంలో ఆ గ్రాండ్ మాస్టర్నే గార్డియన్ గా ఉండేవాడు. సో ఇప్పుడు ఆ లీసన్నే గార్డియన్ గా ఉంటున్నాడు. కాబట్టి వీడే మన డ్రాగన్ కింగ్ ని బయటకు రాకుండా అడ్డుకోగలడు. అందువల్ల నువ్వు ఇక మీదట వాడిని నమ్మకూడదు. సరే ఓకే మాస్టర్, నేను
నేను వాడిని నమ్మను. ఏంటి యువరాజు గారు, మీరు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నారే? అవును, కానీ నేనే మా అమ్మాయిని మీట్ అవ్వడం కోసము ఇక్కడికి రాలేదు కదా. నేను ఈరోజు చెప్పిందంతా డైలీ ప్రాక్టీస్ చేయండి. రిలీసన్, నా క్లాస్లో నిద్రపోకూడదని చెప్పాను కదా. చూడు, ఫెంగ్ ఎంత ఇంట్రెస్ట్గా క్లాస్ వింటున్నాడు, కానీ నువ్వేమో నిద్రమోహంలో ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నావు. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. ఫెంగ్ చాలా తెలివైనవాడు, కాబట్టి ఇక మీదట వాడిని మాకు గురువుగా చేసేయండి. మీరు ఇంక తట్టాబుట్టా సర్దుకొని ఇక్కడ నుండి ఇంటికి బయలుదేరండి. ఇక్కడేమో అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన హీరో ఏమో ఎప్పట్లాగానే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఏ మంత్రం వేశారా బాబు, దీనివల్ల నా నిద్రంతా దొబ్బింది అనేసి మళ్ళీ పడుకుంటూ ఉన్నాడు. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆయుధంలోకి ఈ పవర్స్ ని పంపించండి, అప్పుడే మీ పవర్స్ ట్రిపుల్ అవుతుంది అని మాస్టర్ అంటూ ఉంటే అది విని అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. మిత్రమా, నేను ఏ ఆయుధంలో నా పవర్స్ ని ప్రయోగించాలి? రే, కామ్గా పడుకొని నిద్రపోరా. ఈ ఆయుధం చాలా బాగుందే. అవును మిత్రమా, నువ్వు ఏ ఆయుధాన్ని యూజ్ చేస్తావు? చెంగుని. ఏంటి చెంగునా? అవును, వాడే నా ఆయుధం. మీరు చెప్పింది నిజమే. అలా చూడండి. పియాన్రన్, నువ్వేంటి లంచ్ బ్రేక్లో కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఓహో, మీకు దీని గురించి తెలియదా? త్వరలోనే మన ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆ ఫంక్షన్కి అనేక రాష్ట్రాల నుండి డాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి రాబోతున్నారు. మన రాజ్యం తరపున నేనే అందులో పార్టిసిపేట్ చేయబోతున్నాను. కాబట్టి నేను విన్ అవ్వాలి కదా, అందుకే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు ఒకటి తెలుసా? ఆ డాన్స్ కాంపిటీషన్లో యూలియన్ని పార్టిసిపేట్ చేయమని చెప్పి యువరాజు గారు చెప్పారంట. యువరాజు గారు యూలియన్ని ఇష్టపడుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే తన అందంగా ఉంటుంది కదరా. అంతెందుకు, మన లీసన్ కూడా తన అందానికి ఫిదా అయిపోయాడు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు? నేను ఇప్పుడు తనని ఏం చేస్తానో చూడు అనేసి వేగంగా అక్కడి నుండి వెళ్తూ ఉంది. అప్పుడు ఒక అతన్ని వేగంగా గుద్దేస్తూ ఉంది. ఏంరా, నీ కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? చూసుకొని రావడం తెలియదా? నువ్వు వచ్చి నన్ను గుద్దింది మాత్రమే కాకుండా ఏదో నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? అప్పుడు పియాన్రన్ అక్కడ ఒక నిషేధించబడిన పుస్తకాన్ని చూస్తూ ఉంది. హే పియాన్రన్, దాన్నెందుకు నువ్వు చదువుతున్నావు? అది నిషేధించబడిన బుక్. ఇది డార్క్ మ్యాజిక్ కి సంబంధించిన పుస్తకం. నేనేమైనా కావాలని ఆ బుక్ ని తీసానా ఏంటి? సరే, నేను ఇంకా బయలుదేరుతాను. అప్పుడు ఆ బుక్ ని తీసుకుని వచ్చిన అతను లాంగ్ వే అసిస్టెంట్ కి సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్, అబ్బా నా గాయం ఏంటి చాలా త్వరగా మారిపోయినట్టు ఉంది. యూలియన్, ఎవరది? నేనే. మీకు ఒక లెటర్ పంపించారు. ఎవరది? లీసన్ అని మెన్షన్ చేసి ఉంది. ఓహో, వాడా అనేసి హీరోయిన్ ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో కియాన్ హాల్ దగ్గరికి తనని రమ్మని చెప్పి రాసి ఉంది. వీడెందుకు నన్ను అక్కడికి రమ్మని చెప్పాడు? సరే, ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అనేసి వెళ్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా యాన్రాన్ ఎదురుగా వస్తూ ఉంది. యూలియన్, నీకు హెల్త్ ఎలా ఉంది? పర్లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ పిచ్చోడు నన్ను కియాన్ హాల్ దగ్గరికి రమ్మని చెప్పాడు. నేను వెళ్ళి ఒకసారి చూసేసి వస్తాను. ఏంటి, కియాన్ హాల్కా? కియాన్ హాల్కి రమ్మని చెప్పాడా? వెంటనే హీరోయిన్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఏంటి, ఈ ప్లేస్ ఇంత పాతబడిపోయి ఉంది, వీడు నన్నెందుకు ఇక్కడికి రమ్మని చెప్పాడు? సరే, ముందుకు లోపలికి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాము. ఇక్కడేమో మన హీరో, ఏంటి నేను తనని ఇష్టపడుతున్నానా? అంత సీన్ లేదు. ఏదో నా వల్ల తనకి కాస్త గాయాలైంది కదా, అందుకే నేను తనని ఒకసారి చూడ్డానికి వెళ్ళాను. నిజంగానే నువ్వు అందుకే వెళ్ళావా? మిత్రమా, నువ్వు నిజం ఒప్పుకో, నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు. అదంతా ఏం లేదురా. అరే లీసన్, నువ్వేంటి ఇక్కడ క్యాంటీన్లో ఉన్నావు? ఏం, నేను ఇక్కడుంటే నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు రమ్మని చెప్పావు అనేసి యూలియన్ కియాన్ హాల్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి కియాన్ హాల్కా? ఆ ప్లేస్లో ఒక మృగాన్ని బంధించి ఉంచారు కదా. రే చంగ్, రారా అక్కడికి వెళ్దాము. కరెక్ట్గా ఆ సమయంలో మన హీరోయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉంది. రే లీసన్, ఎక్కడున్నావురా? ఈ పిచ్చివాడు నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నాడు? అప్పుడు ఒక తీగ వచ్చి హీరోయిన్ ని చుట్టుకుంటూ ఉంది. హే పాప, దాన్ని విడిపించుకోవడం కోసము నీ పవర్స్ నంతా వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే నువ్వు దాన్ని విడిపించుకోలేవు. ఇంతకీ మీరెవరు? మీరు కూడా ఈ అకాడమీ యొక్క స్టూడెంట్నా? నేనెవరు అన్నది నీకు అనవసరము. ఏంటి, నీ మీద మనిషి వాసన రావడం లేదు? ఇంతకీ నువ్వెవరు? సరే ఓకే, నువ్వు ఎవరైతే నాకేంటి, నీకు ఈ మ్యాజికల్ చేసి ఆడడం వచ్చా? ఏంటి, ఇది మ్యాజికల్ చేస్తా, కానీ నాకు ఇది ఆడడం చేత కాదు. ఏంటి, నీకు ఇది ఆడడం రాదా? అలా అయితే ఎందుకు ఇక్కడికి వచ్చావు అనేసి హీరోయిన్ మెడని పట్టుకుని పిసుకుతూ ఉన్నాడు. దయచేసి నన్నేం చేయకు, నేను ఈ గేమ్ ని ఆడుతాను అనేసి ఆడుతూ ఉంది. కానీ హీరోయిన్ తప్పుగా ఆ గేమ్ ని ఆడుతూ ఉంటే, నీకు ఈ గేమ్ ఆడడం రాదు, నా దగ్గరే అబద్ధం చెప్తావా? ఏమైంది? తన లోపలే ఉంది, కానీ ఇంకా లోపల నుండి సౌండ్స్ ఏమీ రావడం లేదు. కన్ఫర్మ్ గా లోపల ఏమైనా జరగొచ్చేమో, వెయిట్ చేసి చూద్దాము. అప్పుడు కరెక్ట్ గా మన హీరో అలానే చంగ్ ఇద్దరు కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు హీరో చంగ్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తూ ఉన్నారు. చంగ్ అతనితో ఫైట్ చేస్తూ ఉంటే హీరో వెళ్లి యూలియన్ చేతులు పట్టుకుని లాగుతున్నాడు. నేను ఈ తీగలో ఇరుక్కున్నాను, ఈ గేమ్ లో విన్ అయితేనే మనం ఇక్కడ నుండి బయటకు వెళ్ళగలము. అవును, మీరు ఈ గేమ్ విన్ అయితేనే ఇక్కడ నుండి బయటకు వెళ్ళగలరు, లేకపోతే వాళ్ళిద్దరూ నా తీగలో చిక్కుకొని చనిపోతారు. సరే ఓకే, నేను ఆ గేమ్ ని ఆడుతాను, వాళ్ళని వదిలేయండి.
నువ్వు మాత్రం కరెక్ట్గా ఈ గేమ్ని ఆడకపోతే నేను వీళ్ళని శిలలాగా మార్చేస్తాను, వాళ్ళని ఏం చేయకు అనేసి హీరో వెళ్ళి ఆ గేమ్ని ఆడి విన్ అయిపోతున్నాడు. అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ ఒక మృగాన్ని బంధించి ఉంచినట్టు ఉన్నారు. ఆ మ్యాజికల్ చెస్లో ఎవరైనా విన్ అయితే ఆ మృగము విడుదలైపోతుంది. అది తెలియక మన హీరో దాన్ని రిలీజ్ చేసేస్తున్నాడు. ఇది ఆ బంధించి ఉంచిన మృగంలాగా కనిపిస్తుంది. అరే చెంగ్, అతను ఎక్కడికి వెళ్ళాడు? అతను తప్పించుకొని పారిపోయాడు. ఇంకంతే, నా పని అయిపోయింది. ఆ ముసలివాడు నన్ను కొట్టి కొట్టి చంపేస్తాడు. ఇంతకీ అతను ఎవరు అని యూలియన్ అడుగుతూ ఉంటే అతను కీలిన్. అతన్ని ఆ చెస్ బోర్డ్లో బంధించి ఉంచారు, కానీ నేను అతన్ని రిలీజ్ చేసేశాను. ఇంతకీ అతన్ని ఎవరు సీల్ చేశారు అని యూలియన్ అడుగుతూ ఉంటే ఇంకెవరు, ఆ ముసలివాడే. సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వే కదా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి లెటర్ పంపించావు. ఇది నా హ్యాండ్ రైటింగ్నే కాదు. నువ్వు చెప్పకపోతే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఎవరు చెప్పుంటారు? అంతలో హీరోయిన్కి ఏదో అనిపించి అక్కడి నుండి వేగంగా పరుగులు తీస్తూ ఉంది. లీసన్ ఆ ఫార్మేషన్ ని ఈజీగా ఓపెన్ చేసేశాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, లీసన్ నార్మల్ పర్సన్ కాదు అని. ఇక్కడేమో హీరోయిన్ వేగంగా పియాన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని అడుగుతూ ఉంటే నేనేం చేశాను? నువ్వే కదా నన్ను కియాన్ హాల్ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆ లెటర్ ను పంపించావని అడుగుతూ ఉంటే లీసన్, చూడు తను నన్ను కొడుతుంది. యాక్ట్ చేయకు. నువ్వే కదా నన్ను అక్కడ ఇరికించాలని ట్రై చేశావు. నేనేదో జస్ట్ ఊరికి అలా చేశాను. దానివల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? సారీ, నన్ను క్షమించు లీసన్. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంతలో మాస్టర్ అక్కడికి వచ్చి, లీసన్, కీలియన్ బయటికి ఎలా వెళ్ళింది? ఇదంతా మీ ఇద్దరి పనే కదా. యూలియన్ కి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. దాన్ని నేనే రిలీజ్ చేశాను. హే పియాన్, ఇదంతా నీ పనే కదా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే పియాన్, ఈ తప్పు జరగడానికి నువ్వు కూడా ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి నేను నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను. ఈ మంత్ అంతా మన అకాడమీని నువ్వే క్లీన్ చేయాలి. కానీ మీ ఇద్దరు కలిసి దాన్ని రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద తప్పు. దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసా? నేను వెళ్ళి గ్రాండ్ మాస్టర్ గారిని మీట్ అయ్యి జరిగిందంతా చెప్పి మీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అడిగి తెలుసుకొని వస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఇక్కడేమో ఆ కీలింగ్ ఒక గ్రామానికి వచ్చి ఒక అమ్మాయిని మీట్ అవుతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.